ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఒక వీడియో చూపిస్తా. ఈ వీడియోలో ఉన్న డైలాగ్‌తో పాటు మ్యూజిక్ తోటి చేయమని మన సబ్‌స్క్రైబర్ చాలామంది సేమ్ ఇదే వీడియో పెట్టారు కాబట్టి ఓకే. ఈరోజు ఈ వీడియో చేసిన. ఈ వీడియో చాలా తొందరగా చేసేసిన నేను. ఓన్లీ 20 మినిట్స్, 25 మినిట్స్‌లోనే చేసేసిన. ఆ ఎఫెక్ట్ అన్నీ చాలా బాగానే ఉంటది. ఒకసారి చూద్దాం ఎలా ఉంటదో నేను చూపిస్తాను చూడండి. అమ్మాయిలు పడతారంట. ఒక్క అమ్మాయి ఏం కర్మనే నీకు 10 మంది పడిపోతారు. వీడియో అయితే చూశారు కదా! నేను చెప్పాను కదా 20 మినిట్స్‌లో చేసేసిన. కానీ ఏందంటే ఇందులో మైనస్ కూడా ఒకటుంది. ఏందంటే నేను ఓన్లీ 10 సెకండే చేసిన. ఆ వీడియో అనేది మాక్సిమం 24 సెకండో, 20 సెకండ్ ఉంది కానీ నేను మాత్రమే 10 సెకండే చేసిన. ఎందుకంటే చేసేవాడిని అట్లేం లేదు. అదే ఎఫెక్టు మిగతా ఫోటోస్ అంటే బోరింగ్‌గా ఉంటదేమో అని 10 సెకండే చేసిన. ఒకవేళ మీరు ఎక్కువ చేద్దామని అనుకుంటే నేను మీకు ఒకటి చెప్తాను. ఓకే. ఫస్ట్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఒక ఫాంట్ ఇచ్చాను. దాంతో పాటు ప్రాజెక్ట్ ఫైల్ కూడా ఇచ్చాను. ఓకే. ఒక సాంగ్ కూడా ఇచ్చాను. ఆ సాంగ్ ఏందంటే మీరు ఏదైతే చూశారో అది స్టార్టింగ్‌లో ప్లే చేసి చూపించిన కదా! అంటే మీరు ఎక్కువ చేద్దామని అనుకుంటే అంటే 10 సెకండ్ చాలా తక్కువ అవుతుందబ్బా అని అనుకుంటే కానీ మీకు ఐడియా ఉంటే ఎవరైతే రీల్స్ క్రియేటర్స్ ఉంటారో ఎక్కువ క్రియేట్ చేసేవాళ్ళు వాళ్ళు ఎక్కువ 10 సెకండ్, 15 సెకండ్ చాలా ఎక్కువ ఇది. అంటే ఎలా ఉంటదంటే ఎంత ఓకే. ఇప్పుడు ఎవరైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారో వాళ్ళదైతే వీడియోస్ అయితే లాంగ్‌గా ఉంటది కానీ రీల్స్ చేసే వాళ్ళది 10 సెకండ్, 15 సెకండ్ కంటే ఎక్కువ ఉండదు. ఎందుకంటే అవే వీడియోస్ చాలా తొందరగా వైరల్ అయిపోతది. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియో కింద ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఇచ్చాను. దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు మనకైతే ఇదైతే ఉంది. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ చేద్దామని అనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో మీకు ఒక వీడియో ఇచ్చాను కదా! ఫస్ట్ అయితే సాంగ్ డిలీట్ చేసుకోండి. ఓకే. ఈ సాంగ్ ఇచ్చాను కాబట్టి దీంట్లో ఇక్కడ మనం 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎక్స్ట్రాకి యాడ్ వచ్చేసి ఈ వీడియోని డిలీట్ చేసేయండి. ఓకే. ఈ నేమ్ చేసి ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా 11 సెకండ్ వరకైతే ఉంది మనకు ఆల్రెడీ. ఇంకా ఎక్కువ చేద్దామని అనుకుంటే ఏం చేస్తారంటే కొన్ని ఫోటోస్ యాడ్ చేద్దాం. దానికంటే ముందు ఒక విషయం చెప్తాను. కొంచెం స్టార్టింగ్‌లో వద్దాం. స్టార్టింగ్‌లో ఎన్ని ఫోటోస్ ఉన్నాయంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మొత్తం 9 ఫోటోస్‌లో అయితే కవర్ చేసిన. ఓకే. ఫస్ట్ అయితే ఈ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు చేంజ్ చేసుకోండి. ప్రతి ఒక్కటి ఫోటో సెలెక్ట్ చేసుకోవడం, కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి ఎవరైతే ఫోటో ఉంటుందో వాళ్ళ ఫోటోతోటి మీరు చేంజ్ చేసుకోండి. నేనైతే చేంజ్ చేస్తలేను కానీ మీరు చేంజ్ చేసుకోండి. ఒకసారి అన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసుకోండి. మొత్తం 9 ఫోటోస్ చెప్పాను కదా! 9ఆ 7 అనుకుంటా. సారీ 7 అనుకుంటా బై మిస్టేక్‌లో 9 అనేసిన. కాపీ చేద్దాం ఇవి. ఇక్కడ వచ్చి పేస్ట్ చేద్దాం. ఓకే. ఇక్కడ వచ్చి పేస్ట్ చేసి ఆ ఎఫెక్ట్ అయితే యాజ్ ఇట్ ఈస్‌గా ఆ ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. ఒకవేళ ఎఫెక్ట్ కొంచెం మ్యాచింగ్ కాకపోతే మొత్తం ఇందులో 3 ఎఫెక్ట్ ఉంటది. అవి కొంచెం ఏవైతే మ్యాచింగ్‌గా కనిపిస్తదో దాన్ని బట్టి మీరు ఇక్కడ పెట్టేసేయండి. దాంతోపాటు ఎగ్జాంపుల్‌గా 17 ఉంది. ఇంకా కొంచెం పేస్ట్ చేస్తే చూద్దాం ఎంతవరకు వస్తదో. ఇంతవరకు వస్తది. ఒక ఫోటో కట్ చేసిన. ఇప్పుడు చూడండి సెట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు స్టార్టింగ్‌లో లిరికల్ ఒకవేళ ఫాంట్ చేంజ్ చేద్దామని అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఆ ఫాంట్ బాగుంది. అదే పెడదామంటే పెట్టుకోండి. అంతగా సేవ్ చేసుకోండి.